నిన్ను కూడా కొడతామని చెప్పేశారు సార్. అంటే నేను ఇంకా ఎందుకులే కొట్టడం గిట్టడం ఎందుకులే, నేనైతే ఈయన బాకీ లేను అని వాళ్ళు కూడా చెప్తున్నారు, నీకేం సంబంధం లేదని చెప్తున్నారు. అతను బాకీ ఉన్నాడు కాబట్టి అతనితో పాటు నిన్ను పిలుచుకొని పోతే అయినా ఇంకా లెక్క వస్తుంది, లేకపోతే లెక్క మాకు లేట్ అవుతుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. అసలు నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నిన్న రాత్రి 8 గంటలప్పుడు 8:15 శివాలయం సెంటర్లో మఫ్టీలో వచ్చి పోలీసు వాళ్ళు కారు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి ఆ వెహికల్ను టీవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ వెహికల్ పెట్టుకొని అక్కడనే కొరపాటు రోడ్లో నుంచి నేరుగా పిలుచుకొని పోయి అక్కడ నిమ్మకాయలో సుధాకర్ రెడ్డి ఎస్టేట్ ఉంది కదా, దాంట్లో పెట్టేసినారు. నన్ను ఒక రూమ్లో పెట్టేసినారు, అతన్ని ఒక రూమ్లో పెట్టేసినారు. అతన్ని బజ్జి కొట్టేసినారు. కుక్కను మా బ్రదర్ని కొట్టేసినారు. అతను ఇంకా దెబ్బలు తింటా అంటే ఇంకా తట్టుకోలేక నేను ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాక అతని పిలిచి చెప్పిన, ఒరే బాకీలు ఉంటే ఏదో చెప్పురా, వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసుకోరా నాయన అని చెప్పి వాడిని బంగపోయి చెప్పిన. వాడు బంగపోయి చెప్తే గిన వాని ఆస్తులు ఇచ్చేసి కట్టేయమని చెప్పినాడు. సార్ నాకు మఫ్టీలో వచ్చినారు సార్ వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని బెదిరించాను? ఒత్తిడి ఏమైనా చేసినప్పుడు కట్టాలా? ఏం సార్ నేను కట్టాల్సినవి ఏం లేవు సార్. ఆయన కట్టాల్సినవి ఏమున్నాయో ఆయన నిజం చెప్పడంలే, అడిగితే గిన జవాబు చెప్పడు. ఆడికి గట్టిగా అడిగి చెప్తే నేను ఈ డబ్బులు వీళ్ళందరికీ నేను మ్యాక్సిమం కట్టినాను, చాలా మటుకు నేను డబ్బు బాకీ లేను, అయినా కూడా వాళ్ళు మనం ఇచ్చిన డబ్బు చెల్లు వేయకోకుండా బాకీ ఉండే డబ్బులు మాత్రమే అట్లే చూపిస్తున్నారు. ఆ హేమంత్ శర్మ ఇంకొక 12 మంది దాకా ఉన్నారు దీంతో ఇన్వాల్వ్మెంట్. ఆ 12 మందిని పిలిపియండి సార్ అని నేను చెప్పినాను. ఆ 12 మందిని పిలిపిస్తే కానీ ఇది ఏందో ఒక అర్థం కాదు మాకు కూడా. ఆ వెంకటస్వామి అబద్ధం చెప్తున్నాడా, వీళ్ళు నిజంగానే బంగారు ఇచ్చినారా ఇయ్యలేదా తెలియాలంటే ఆ 12 మంది వస్తే కానీ తెలియదు. అని ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎఫ్ఐఆర్కు 41 నోటీస్ నాకు ఇప్పుడే ఇచ్చినారు వాళ్ళు. దాని ప్రకారము మ్యాక్సిమము వాళ్ళు వాళ్ళ వేలో మాట్లాడుతున్నారు. ఇతను ఏమంటున్నాడు, వెంకటస్వామి నేను మ్యాక్సిమం డబ్బులు కట్టినాను అంటాడు. ఎక్కువ డబ్బులు కట్టినావా అంటే అది మతికి లేదు, నేను ఇంటి దగ్గర దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్తున్నాడు. పిలిపించినారు. అతను వ్యక్తిగతంగా చేసుకునేటివే ఇవన్నీ. నేను తప్పును ఒప్పుకోను, తప్పును సమర్థించను. మీరు ఎవరినైనా అడగండి నా గురించి. సీను తప్పుడు మనిషి, తప్పుడు ఆలోచన ఉండేవాడని ఎవరైనా చెప్తే మీరు అడగండి. నేను అసలు తప్పు జరుగుతుందంటే అసలు ముందుగా అట్లాంటి పనులే పెట్టబోను కూడా, అట్లాంటి వద్దని చెప్పేస్తాను. కంప్లైంట్ అనేది ఇంకా ఆలోచన చేసుకోవాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నుంచి 7 కోట్ల రూపాయలు డాక్యుమెంట్లు ఇచ్చినాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసినాను సార్ వాళ్ళకే. వసంత సార్ అని విజయవాడ నుంచి అడిషనల్ ఎస్పీ వచ్చి, ఆయన సిఐ సారు వచ్చి, ఆయన పేరు 1 టౌన్ సిఐ సారు రెడ్డి, తిప్పారెడ్డి ఆయన పేరు, తిమ్మారెడ్డి ఆయన పేరు. ఆయన కొంచెం డాక్యుమెంట్ ఇస్తే కానీ మేము వెళ్ళాము, లేకుంటే ఇంకా చెప్పకూడని ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోలేను ఇంకా.
కేసు ఉంటే కేసు కోర్టులో తెలుసా? ఆ మాట నేను అడిగినా సార్. ఎవరైనా మా మీద కేసు పెట్టింటే గినా కేసుకు మేము బైండ్ ఓవర్ అవుతాము, కోర్టులో తేల్చుకుంటామని చెప్పినాం. అవన్నీ కుదరవు. ఇప్పుడు స్పాట్ జడ్జిమెంట్ అయినట్టు స్పాట్ కావాలా మాకు. మీరు డాక్యుమెంట్లు ఇస్తేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళాం. చెప్పుకోలేని విషయాలు ఏం మాట్లాడాలి? ఇంక ఏం చెప్పాలి సార్? మళ్ళీ వాళ్ళు రేపు రమ్మంటున్నారు. నేను ఏదైనా చెప్పకూడని విషయం చెప్తే వాళ్ళు మళ్ళీ నన్ను రేపు ఏం ఇబ్బంది పెడతారు? నేను ఎందుకు ఏం చేయలేదు. కిడ్నాప్ చేసినందుకు పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారా, పక్కన వాళ్ళు తీసుకుపోతున్నారా అనేది ప్రైవేట్ వెహికల్లో తెచ్చి నన్ను కిడ్నాప్ చేసినట్టే చేసినారు. మా మిస్సెస్ నా వెనకలే ఉంది, బండి తోలుతా అంటే నేను బండి టక్కున ఆపినాడు. వచ్చి ఆపేసి జీప్ ఎక్కువ వెహికల్ ఎక్కువ అన్నాడు. ఎవరు సార్ మీరు అని అంటే ఆయన మేము పోలీసులే, ఎస్ఐలే, నువ్వు మర్యాద ఎక్కువ అన్నాడు. అంటే నేను మా మిస్సెస్కు బండి బిగాలు ఇచ్చి ఎక్కడికి పోతున్నారు సార్ అంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి అని అన్నాడు. అంటే మా మిస్సెస్కు నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రాండి అని చెప్పిన తర్వాత మా మిస్సెస్ అక్కడ పోయినావా ఇంకా నా మీద చాలా చెప్పలేనంత ఇబ్బంది అన్నమాట. ఇంకా నేను నన్నైతే గిన ఒక్క కొట్టడం కానీ ఏదైనా 1-2 తిట్టినారు కానీ మా తమ్ముడిని మాత్రం భారీగా కొట్టినారు. అసలు ఆ కొట్టడం జీవితంలో నేను ఎక్కడ చూడలే, నాకు తెలియదు. మా తమ్ముని ఇచ్చాను, నాది ఒకటి ఇచ్చాను. మా నాన్న పేరుతో ఉండేది ఒకటి ఇచ్చినాను. అవును సార్. ఇప్పుడే వచ్చి సార్ మీ ముందరే తీసుకొని పోయినారు కదా. మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎస్ఐ, సిఐ సారు, ఎస్ఐ సారు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సారు, వసంత గారు సారు. అంటే నాకు తెలియదు సార్, ఆయన చెప్తున్నాడు నేను అడిషనల్ ఎస్పీనని. అవునా కాదనేది కూడా నాకైతే తెలియదు. ఇంకా ఒక్క నిమిషం. ఒకటి ఆచారి కాలనీలో ఉండేది ఇచ్చినాను, ఇంకొకటి మా వీధిలో ఉండేది ఒకటి ఇచ్చినాను, ఒకటి బైపాస్ రోడ్డు మీద ఉండేది ఒకటి ఇచ్చినాను, ఒకటి కొరపాటు రోడ్లో ఉండేది ఒకటి ఇచ్చినాను. భూమి అంతా 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు వాల్యూ అవుతాయి. అది 84 సెంట్లు ఉంది. మాకు దాంట్లో 30 పైసలు భాగం ఉంది. అది ముగ్గురిది భాగం ఉంది. డాక్యుమెంట్ ఒరిజినల్ నా దగ్గరే ఉంటే గిన, నా దగ్గర ఇంకా వేరే డాక్యుమెంట్స్ లేవు. అన్నదమ్ముల భాగ పరిష్కారాలలో కొదమటన్ని వాళ్ళందరూ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత మా దగ్గర మిగలబడినవి మాత్రమే ఇంకా ఇచ్చేసినాను. ఇంకా నేను మా తమ్ముడు ఇప్పుడే స్టేషన్ ఆడ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఫామ్ హౌస్లో నుంచి ఇప్పుడే తాడిపత్రికి పోయినాడు అని వాళ్ళు అన్నారు. అయితే నేనైతే చూడలేదు. డాక్యుమెంట్లు ఇస్తాము అంటేనే మమ్మల్ని తొలుకొని వచ్చినాడు ఇంటికి. లేకపోతే గిన ఇంకా గండి కూడా పిలుచుకొని పోతాను నిన్ను మీ తమ్ముడిని ఇంకా అని ఇంకా మా లాయర్ సార్ ఉన్నాడు, ఆయనతో సంప్రదించి చేస్తా. సార్ వాళ్ళు లేదు సార్, గోల్డ్ అక్కడే ఉంది. ఎంత గోల్డ్ ఉంది వచ్చిన షాప్లో? గోల్డ్ ఉంది కూడా. అక్కడి వరకు నేను చాలా కంట్రోల్ చేసుకొని ఏమన్నా చేయనీలే, ఏమన్నా కొట్టనీలే అనుకున్నాను. ఇంకా వాళ్ళు గండి కూడా పిలుచుకొని పోయి ఇంకా నిన్ను ఇబ్బంది ఇంకా అంటా ఉంటే ఇంకా ఎందుకురా జీవితం ఎందుకని ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. మీరే ఆలోచన చేసుకోవచ్చు. ఆ మాట మీరు గండి కూడా పిలుచుకొని వెళ్తారని ఏ అధికారం? సార్ వసంత
వసంత కుమార్ ఆయన అడిషనల్ ఎస్పీ అంట విజయవాడ.